అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏందంటే చిన్న పిల్లల గురించి. చిన్న పిల్లల గురించి అంటే ఏందంటే కొంతమంది బేబీస్‌కి ఏంటంటే నోటిపూత అనేది వస్తది. అంటే నోట్లో వైట్‌గా అనేది వస్తుంటదనమాట. ఇంకొకటేందంటే చిన్న పిల్లలు మోషన్స్ పోకపోవడం వల్ల బాగా ఏడుస్తుంటారు. దానికోసము అది కడుపు ఎలా రిలీఫ్ అవ్వాలో నేను ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. మీరు చూడండి. చిన్న పిల్లలు బాగా ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తుంటారు అనేది మనకు అర్థం కాదన్నమాట ఫస్ట్‌లో. అయితే వాళ్ళకి కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. మనకు తెలియదు, టెన్షన్ అయిపోతుంటాము. అయితే గ్యాస్ ఫామ్ అవ్వడంలో కూడా పిల్లలు ఏడుస్తుంటారు. అంటే కొంతమంది పిల్లలు 2 డేస్‌కి అంటే 3 డేస్‌కి అట్లా మోషన్ వెళ్ళిపోతుంటారన్నమాట. డైలీ వెళ్ళరన్నమాట. కొంతమంది బేబీస్ ఏంటంటే రోజుకి 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా మోషన్ పోతారనమాట. కొంతమంది పిల్లలు మోషన్ అనేది పోరు. మినిమం ఒక 2 డేస్ 3 డేస్ అట్లా అవుతుంటుంది. అప్పుడు మనం చాలా టెన్షన్ వస్తుంటుంది. ఈరోజు మా బేబీ ఎందుకు మోషన్ వెళ్ళలేదు అనేది మనకు టెన్షన్ వస్తుంటుంది అనమాట. అయితే దానికి రీజన్ ఏంది అంటే ఆ పాప అనేది ఏడుస్తుంటుంది. ఎందుకు ఏడుస్తుంటుంది అంటే గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల ఏడుస్తుంటుంది అనమాట. బాగా ఏడుస్తుంటుంది, పెయిన్ లాగా అనిపించి వాళ్ళకి. అప్పుడు మనము ఒకటి ఎక్సర్సైజ్ చేయించాలన్నమాట. కాళ్ళతో ఎక్సర్సైజ్ చేయిస్తే అప్పుడు బేబీస్కి కడుపు అనేది రిలీఫ్ అవుతుంటుంది. రిలీఫ్ అవ్వడం వల్ల మోషన్ అనేది వస్తుంటుంది అన్నమాట. అట్లా ఎక్సర్సైజ్ చేయించడం వల్ల చాలా మంచిది. ఎక్సర్సైజ్ చేయించిన తర్వాత చాలా మంచిగా బేబీస్ ఆడుకుంటారు అన్నమాట, హెల్తీగా ఉంటారు. అలా ఉండడం వల్ల వాళ్ళకు మంచిగా అనిపిస్తుంటుంది. మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మా బేబీకి చాలా మంచిగా అయింది అని అనుకుంటాం మనం. కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేయించాలి. చేయిస్తే మోషన్ మంచిగా అవుతుంటుంది. ఒకవేళ మనకు డౌట్ అనిపించి ఇంకా మా బేబీకి ఇలా అవుతుంది ఏంది అని మనకు అనిపిస్తే అప్పుడు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇక ఏదిలే అని అనుకోకూడదు అనమాట. ఇబ్బందిగా అనిపిస్తే కంపల్సరీ డాక్టర్ని మాత్రం కన్సల్ట్ అవ్వాలి. చిన్నపిల్లలని మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. ఏదైనా నెగ్లెక్ట్ చేయొద్దు. ఏం కాదులే అనే విషయాన్ని మనం పక్కన పెట్టవద్దు. పిల్లలకి నోట్లు అనేది తెల్లగా ఇట్లా పేరుకుంటుంది అనమాట. అంటే నాలుక పైన, అలాగే పెదాల పైన, సైడ్ భాగాన, అంటే దవడలకి ఇలా ఉండడం వల్ల పొక్కులలాగా అనిపిస్తుంది. అలా ఎందుకు అవుతుంది అంటే చిన్నపిల్లలకి ఏంటంటే మనం నైట్ టైం నిప్పలనే నోట్లో పెట్టడం వల్ల, అంటే పాలు తాగి కొన్ని మింగుతారు, వాళ్ళు కొన్ని మింగరు అనమాట, నోట్లో పెట్టుకుంటారు అలాగే. అయితే అది నోట్లో ఉండడం వల్ల అది అనేటి సైడ్ మొత్తం ఇట్లా వైట్ లేయర్ లాగా వస్తుంటుంది అనమాట. అలా రావడం వల్ల కూడా మనకు ఫస్ట్ టైం మనకు తెలియదు కదా, టెన్షన్ అయిపోతుంటాం. ఇగో చూడండి, మా బేబీకి నేను చూపిస్తున్నా ఎలా తెల్లగా అయ్యిందో. అంటే మా బేబీకి అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మనం పాలు ఇచ్చేటప్పుడు కూడా నిప్పలు అనేది మంచిగా ఒక వైట్ క్లాత్తో తుడుచుకొని బేబీస్కి పాలు ఇవ్వాలన్నమాట. అట్లా నెగ్లెక్ట్ చేసి ఏం కాదులే ఇంక ఇద్దాం అనేది కొంతమంది అట్లా నెగ్లెక్ట్ చేస్తారన్నమాట. అట్లా నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని బేబీస్కి అనేది పాలు పట్టించాలి. అలా పట్టించడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు, మనకు కూడా హెల్త్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పటికప్పుడు మనం నీట్గా చేసి పాలు ఇవ్వాలి. రాత్రి టైం పిల్లలు ఏడుస్తుంటారు కదా, అప్పుడు ఏడుస్తున్నప్పుడు మనం నిప్పలు అనేది నోట్లో పెట్టి ఇంకా మనం కూడా నిద్రపోతాం అన్నమాట. అయితే అది పాలు అనేటివి నోట్లోనే ఉంటాయి. పిల్లలు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మింగుతారు, మింగరు, కొన్ని నోట్లోనే పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది తెల్లగా లేయర్ అనేది వైట్ లేయర్ లాగా వస్తుంది అన్నమాట. అయితే అదేంటంటే ఒక్కొక్కసారి ఫంగస్ లాగా అయిపోతుంది అనమాట. ఫంగస్ అయితే నోట్లో ఉన్న చిన్నపిల్లలది ఫంగస్ ఏంటంటే మన నిప్పలు నోట్లో పెట్టడం వల్ల ఏమవుతుంటుందంటే మన నిప్పలకి కూడా అంటుతుంది అన్నమాట. అప్పుడు ఫంగస్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం అలా చేయకూడదు అన్నమాట. ఇలా స్టార్టింగ్ స్టేజ్లో ఇట్లా వచ్చిందనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే మంచిగా వామ్ క్లాత్ తీసుకొని ఇట్లా లైట్గా మనము, అంటే గట్టిగా ప్రెస్ చేయొద్దు అనమాట. లైట్ ఇలా ఇలా అని ఏలు పెట్టి బొటన వేలుతో, అంటే చూపుడు వేలుతో చుట్టుకొని దాన్ని తీసేయాలన్నమాట. వైట్ లేయర్ లాగా లైట్గా ఇట్లా అనుమాదం తీసేయాలి. లేకపోతే గట్టిగా అంటే పిల్లలు ఏడుస్తారనమాట. ఒకవేళ మనకు అది పాలతోటి కూడుకున్నది అయితేనేమో ఇట్లా క్లాత్తో అంటే వచ్చేస్తుంటుంది, వామ్ క్లాత్తో. ఒకవేళ అది ఫంగస్ అవుతే, అది ఫంగస్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా పాలతోటే అయ్యింది కదా అనేసి మనం ఇట్లా అంటాం అన్నమాట. అలా అనొద్దు. అలా అంటే ఏమవుతుందంటే బ్లడ్ అనేది వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. అలా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే మనకు సరిపోతుంది. డాక్టర్ అనేది దానికి తగినది చెప్తాడనమాట, ట్రీట్మెంట్ గురించి చూస్తాడనమాట. ఎక్కువగా వచ్చింది ఏంటంటే ఫంగస్ అనేది మళ్ళీ ఎక్కువైతే మనం క్లాత్తో అనేది తూడకూడదు అనమాట. అంటే ఇట్లా వామ్ క్లాత్తో అనేది రబ్ చేసి ఇట్లా తీయొద్దు అనమాట. నేను చెప్పింది మాత్రం వామ్ క్లాత్ తోటి ఇలా చేయాలన్నది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే
అనిపిస్తే మనం ఏం చేయాలంటే దాంతో తీయొద్దు అనమాట. పొక్కులలాగా వచ్చి బ్లడ్ అనేది వస్తుంటుంది. కాబట్టి మనం అనేది డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఈ ఫంగస్ అనేది ఎక్కువ తడి ప్రాంతంలో వస్తుందన్నమాట. అంటే నోట్లో లేకపోతే డైపర్ వేసిన ప్లేస్లలో ఎక్కువగా ఎక్కడైతే తడిగా అనిపిస్తుందో అక్కడ మాత్రం కంపల్సరీ అనేది ఫంగస్ అనేది వస్తుంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలని. మంది తల్లిదండ్రులు పిల్లలకు నాలుక పైన తెల్లటి పూత ఇలా వస్తుంది అనుకుంటారు, మస్తు టెన్షన్ పడుతుంటారు. దానికి కారణాలు ఏంటంటే నేను చెప్తాను చూడండి. నోటి పూతలకు కారణాలు తీసుకుంటే 3 అన్నమాట. మొదటి కారణాలు పాలు తాగిన తర్వాత పాలు నోట్లో మిగిలిపోవడం వల్ల తెల్లటి పూత అనేది వస్తుందన్నమాట. రెండో కారణం అనేది ఏంటంటే ఓరల్ థ్రష్ అంటారు. క్యాండిడా ఆల్బకన్స్ అనే ఒక ఫంగస్ అంటారు. ఇది క్యాండిడా ఆల్బకన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా డిఫరెన్స్ చేయాలి అంటే మొదటిది పాలు తాగిన తర్వాత వచ్చేస్తుంది. ఎలా ఉంటుంది అంటే నాలుక మీద మాత్రమే ఉంటుంది. ఈ చేతితో ఒక వామ్ క్లాత్తో తీస్తే పోతుంది. అది నోటి చుట్టూ ఉండదు, ఓన్లీ నాలుక మీద మాత్రమే ఉంటుంది. కొద్ది కొద్దిగా ఆ తెలుపు అనేది తగ్గిపోతూ వస్తుంది. అదే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేస్తుంది. అయితే నాలుక మీద కాకుండా నోటి చుట్టూ ఉంటుంది. లోపల మన చెక్కిల లోపల కింద ఉంటుంది. ఈ లోపల పెదాలకి ఉంటుంది. పెదాల పక్కన కూడా వస్తుంది. అంటే చాలా వైడ్ స్ప్రెడ్ లాగా ఉంటుంది. అదే పాల ద్వారా అయితే నాలుక మీదనే ఉంటుంది. ఒకవేళ మనం తీయడానికి ట్రై చేసామంటే బ్లడ్ అనేది వచ్చేస్తుంది. లేదా ఫంగస్ ద్వారా వచ్చి ఉంటే నాలుక మీద తీయడానికి ప్రయత్నం చేస్తే రక్తం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా చేయకూడదు. ఇదిగో చూడండి, నేను స్టార్టింగ్ స్టేజ్లో వచ్చింది కాబట్టి వామ్ క్లాత్తో నీట్గా చేశాను. చాలా నీట్గా అయ్యింది. స్టార్టింగ్ స్టేజ్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకున్నది ఏమిటంటే ఇట్లా మనము పాలు ఇవ్వడం వల్ల వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు కాబట్టి మనం అలా మిస్టేక్స్ చేయకూడదు అనమాట. చాలా కేర్ఫుల్గా మనం పాలు ఇచ్చేటప్పుడు, అంటే మనం పడుకొని పాలు ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా నోట్లో పెట్టేసుకుంటారు అనమాట. కొన్ని మింగుతారు, కొన్ని మింగరు. కాబట్టి మనం అలా చేయకూడదు. మనం పాలు ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇచ్చిన తర్వాత వాళ్ళు మింగిరంటే వాళ్ళు కొన్ని నోట్లో పెట్టుకుంటారు కాబట్టి మనం చూడాలన్నమాట. వాళ్ళు మింగిన తర్వాత మనం ఒకటి క్లాత్తోని పెదాలు మంచిగా నీట్గా తుడిచిన తర్వాత వాళ్ళని పడుకోబెట్టాలి. అయితే మా బేబీకి, అంటే మా పెద్ద బేబీకి ఇట్లా పాలు నోట్లో పెట్టుకోవడం వల్ల ఇట్లా వచ్చింది అని నాకు తెలియదు అన్నమాట. అప్పుడు మా పెద్ద బేబీకి వచ్చినప్పుడు నేను ఏం చేసిన అంటే అప్పుడు టెన్షన్ బాగా వచ్చిండే అనమాట. ఏమైంది ఇలా వచ్చేసింది అని టెన్షన్ పడి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయినా అనమాట. ఇప్పుడైతే మా బేబీకి క్లీన్ అయిపోయింది. అలాగే మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.